హలో గాయ్స్, అందరికీ వెల్కమ్ టు ద డే 15 ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లాగ్. ఈరోజు అయితే మా ఫ్రెండ్ గారు జిమ్కి వచ్చిండే వర్కౌట్ చేద్దామని. ఈరోజు చేసిన వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ ట్రైసెప్. ఇక వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు వామప్ అయితే కంపల్సరీ. ఇంకా వామప్ అయిపోయిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేసిండే. ఫస్ట్ వేరియేషన్ ఇంక్లైన్ బెంచ్ ప్రెస్. ఇంక్లైన్ బెంచ్ ప్రెస్లో మన ఇంక్లైన్ పెక్ ఇంకా ఫ్రంట్ డెల్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సెకండ్ వేరియేషన్ మెషిన్ చెస్ట్ ప్రెస్. మెషిన్ చెస్ట్ ప్రెస్లో మన లోవర్ చెస్ట్ ఇంకా మిడిల్ చెస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్ పెగ్ డెక్ ఫ్లై, దాన్ని బటర్ఫ్లై అంటారు. దీంట్లో మన కంప్లీట్ చెస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్ డిక్లైన్ కేబుల్ ఫ్లై. డిక్లైన్ కేబుల్ ఫ్లైలో మన లోవర్ చెస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్ ఇంక్లైన్ కేబుల్ ఫ్లైస్. ఇంక్లైన్ కేబుల్ ఫ్లైస్లో మన ఫ్రంట్ డెల్ట్ ఇంకా అప్పర్ చెస్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్ సింగిల్ ఆర్మ్ పుష్ డౌన్. సింగిల్ ఆర్మ్ పుష్ డౌన్లో మన లాంగ్ హెడ్ షార్ట్ హెడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వేరియేషన్ ట్రైసెప్ పుష్ డౌన్. దీంట్లో మేము పోటీ పెట్టుకొని చేసినాం అనమాట, ఎవరు ఎక్కువ వెయిట్స్ కొడతారని. దీంట్లో మన కంప్లీట్ 3 హెడ్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ట్రైసెప్ ఎక్స్టెన్షన్. ట్రైసెప్ ఎక్స్టెన్షన్లో మన లాంగ్ హెడ్ మీడియల్ హెడ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ట్రైసెప్ బ్యాక్ డిప్స్తో నా వర్కౌట్ అయితే కంప్లీట్ చేసిండే. ఇక వర్కౌట్ అయిపోయిన తర్వాత స్ట్రెచ్చింగ్ మాత్రం ఇంపార్టెంట్ బిగులు. చెప్పాను కదా మీకు నెక్స్ట్ వీడియోలో నేను వార్మప్కి స్ట్రెచ్చింగ్కి ఉన్న డిఫరెన్సెస్, దానికి ఉన్న అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏందనేది మీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్లీజ్ డూ వాచ్.